తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు నిరసన. పలమనేర్, వికోట స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట మండల సచివాలయ ఉద్యోగులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ఇటీవల వార్డు, మండల సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టింది. ప్రభుత్వం నిబంధనలలో భాగంగా జీవో నంబర్ 5 ప్రకారం సొంత మండలాలలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా బయట మండలాలకు బదిలీ కావాలని సూచించింది. దీనికి నిరసనగా మండలం పరిధిలోని సచివాలయ సిబ్బంది స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో సొంత మండలంలో వేరే గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నా తమను బయట మండలాలకు బదిలీ చేస్తే కుటుంబ పోషణ భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యను సానుకూలంగా స్పందించి సొంత మండలంలోనే వేరే గ్రామ పంచాయతీ సచివాలయులకు తమను బదిలీ చేయాలని, ఈ మేరకు కలెక్టర్కు తమ సమస్యను తెలియజేస్తూ ఎంపీడీఓ ఈశ్వరన్కు వినతిపత్రం సమర్పించారు. మరియు మీడియా మిత్రులకు నమస్తే. ఇప్పుడు మేము 2019లో సొంత పంచాయతీ కాకుండా పక్క పంచాయతీల్లో సొంత మండలాల్లో ఉండి కూడా పనిచేసుకోవచ్చని దీని ద్వారా రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ ద్వారా జాయిన్ అయినాము. ఇప్పుడు ఏమంటే ప్రభుత్వం వారు మన విడుదల చేసిన జీవో నెంబర్ 5 ఏమంటున్నారంటే సొంత మండలాల్లో ఉండి పనిచేసుకోవద్దని చెప్తున్నారు. సో ఇప్పుడు మాకు వచ్చే జీతభత్యాలు అనేది తక్కువగా ఉంటున్నాయి. దీంతో మేము బయట మండలాలకంతా వెళ్ళి అక్కడ ఉంటే మేము హౌస్ రెంట్ అంతా పే చేసుకొని ట్రాన్స్పోర్ట్ అంతా పెట్టుకొని మా పిల్లల్ని, మా భార్యాభర్తల్ని, భార్యల్ని, నెక్స్ట్ తల్లిదండ్రులను పోషించుకోలేకపోతున్నాము. కావున అర్బన్ వాళ్ళకి కల్పించినట్లు మాకు కూడా సొంత పంచాయతీలో కాకుండా అదే మండలంలో ఉంటూ పనిచేసుకునేదానికి వీలు కల్పించాల్సిందిగా ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. కావున ప్రభుత్వం వారు కూడా మాపై దయ ఉంచి మా యొక్క వినతుల్ని మన్నించి మాకు ఏదైనా మేము కోరుకుంటున్నదాన్ని జీవో నెంబర్ 5ని క్యాన్సిల్ చేసి సొంత మండలాల్లో ఉండి పనిచేసుకునేదానికి మాకు వీలు కల్పిస్తారని చెప్పని మా అందరి తరఫున ఆశిస్తున్నాము. నమస్కారం.